కువైట్‌లో వర్షం పడడం అంటే పండగే. అరుదుగా వచ్చే ఈ చల్లని వాతావరణంలో నేను వెంటనే వేడి వేడి ఎగ్ బజ్జీ ఎలా చేశానో చూద్దాము. ఫస్ట్ అయితే కోడిగుడ్లయితే మనకు కావాల్సినన్ని ఉడికించి పక్కన పెట్టుకొని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఇవేమో ఉల్లిపాయలు ఇలా సన్నగా పొడవుగా అయితే కట్ చేసి పెట్టుకోవాలి. ఈ ఎగ్ బజ్జీ కొంచెం ఎక్కువ పడతాయి. అలాగే ఇదేమో శనగపిండి అనమాట. నేను 2 కప్పులు శనగపిండి తీసుకున్నాను. 1 కప్పు మైదా తీసుకున్నాను. కొంచెం కొత్తిమీర అయితే తరిగి వేసుకున్నాను. ఇదేమో 1 టేబుల్ స్పూన్ కారం, చిటికెడు పసుపు, జీలకర్ర పొడి, సరిపడినంత సాల్ట్, కొంచెం బేకింగ్ సోడా అనమాట. ఇప్పుడైతే వాటర్ వేసుకొని ఇప్పుడంతా బాగా కలుపుకోవాలి. మరీ గట్టిగా ఉండకూడదు, మరీ జారుగా ఉండకూడదు. ఇలా అయితే ఉండాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న కోడిగుడ్లు అయితే వేసుకొని ఒక్కొక్క ఎగ్ తీసుకొని దానికి బాగా పట్టించాలన్నమాట ఉల్లిపాయలన్నీ. ఇప్పుడు వేడి వేడి కాగుతున్న ఆయిల్ అయితే వేసుకోవాలి. కువైట్ లో ఎప్పుడో ఒకసారి మాత్రమే వర్షం పడుతుంది. కువైట్ వాళ్ళ వాకిళ్ళు కిటికీలు తీసి వాళ్ళైతే నమాజ్ చేస్తారనమాట. అంటే వాళ్ళు దేవుణ్ణి బాగా మొక్కుతారనమాట, ఇంకా బాగా వర్షాలు పడాలి. కువైట్ వాతావరణం అంటే ఎక్కువగా ఎండ, కానీ ఈరోజు వర్షం పడడంతో మన ఊర్లో వాతావరణం అయితే గుర్తొచ్చింది. వేడి వేడి ఎగ్ బజ్జీ అయితే చేసుకుంది. ఇది ఈరోజు వీడియో. ప్లీజ్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్.